వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. బుర్రెపాలెం రోడ్లోని వెస్ట్ బెర్రీ స్కూల్లో చిన్నారులకు ప్రీకేజీ గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు టీవీ సుబ్రహ్మణ్యం చిన్నారులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందజేశారు. నేటి పోటీ ప్రపంచానికి తగినట్లుగా అన్ని విభాగాల్లో విద్యార్థులు రాణించే విధంగా విద్యను అందిస్తున్నామని చెప్పారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, గీతాలు, బుర్రకథలు విశేషంగా అలరించాయి. బడికి సంబంధించి ప్రదర్శించిన బుర్రకథ ప్రత్యేకంగా అలరించింది. కార్యక్రమంలో కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, అధ్యాపకేతర సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. Childhood care and education. Early childhood care and education. As per National Education Policy, this ECCE is up to second grade now, grade 2. Nursery, LKG, UKG, first class and second class combined together, they made these stages as ECCE, early childhood care and education. And here also this UKG, the fundamentals that we are teaching are literacy and numeracy. Only these two things we have to take care of those, along with the empathy, along with the moral values. The two things that we have to take care of are literacy and numeracy. Literacy is nothing but languages. Numeracy is nothing but the numbers. Once, if they are strong enough in these two, ECC, in this literacy and numeracy and all the moral values combined together, they are very much ready for their subjects that are to be introduced from grade 1. So here, whatever we are teaching is this literacy and numeracy, and they are ready with that. And even some of the values that are there, we could able to see now on the dais that one boy was holding the mic and what to do after the completion. తెలుగుదేశం పార్టీ నాయకులు రావి కృష్ణమోహన్ పుట్టినరోజు వేడుక తెనాలి మారిస్పేట సుల్తానాబాద్ ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు అభిమానుల నడుమ కేక్ కోశారు. కృష్ణమోహన్ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు. ఉదయం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను కలిసి ఆయన ఆశీస్సులను అందుకున్నారు.
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే అంటే పూర్వకం ఉన్నప్పుడు మరి అన్ని పనులు అయితే మనం చేయించుకున్నాం 28వ వార్డులో. అది ఎవరు చిన్ని గారి ద్వారానే మనం చేయించుకున్నాం. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే మాత్రం మనకి ఏ పనులు కూడా ఈ సుందరయ్య కాలనీలో అయితే ఏమీ జరగలేదు. అదంతా మీకు తెలుసు. సో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో మాత్రం మనం అందరం కలిసి పట్టుదలతో మనం తెప్పించుకుందాం అందరం కలిసి. మనం ఇంకా ఎన్నో పనులు కూడా చేపించుకోవాలి. చిన్ని గారి ఆధ్వర్యంలోనే మనకి అవన్నీ జరుగుతాయి. అవన్నీ మీ అందరికీ తెలుసు. సో అందరూ మాత్రం ఈసారి టీడీపీకే ఓట్ వేయండి. అందరూ మీ హృదయాలకి మీరే ఆలోచించుకోండి. ఎవరు మీకు చెప్పవసరలా. ఇదివరకు మన ప్రభుత్వంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అన్ని మీకు తెలుసు. కాబట్టి మరోసారి అందరికి హృదయానికే వెళ్ళేస్తున్నాము. ఏ పార్టీకి ఓటు వేయాలి? సైకిల్ గుర్తుకే మన ఓటు. చిన్నవారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. మార్చి 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి మెయిన్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ తెలిపారు. డిఏఓ కార్యాలయంలో విద్యాశాఖ అధికారి శైలజ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 27,366 మంది రెగ్యులర్ విద్యార్థులు, 3,925 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్న పరీక్షలకు విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని కోరారు. 1 నిమిషం నిబంధన ఎక్కడా లేదని, పరీక్షా కేంద్రాల్లోకి ప్యాడ్, పెన్, పెన్సిల్ మాత్రమే విద్యార్థులు తీసుకుని రావాలని కోరారు. పిఎస్, ఎన్ఎస్ సబ్జెక్టులకు విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రవాణా సౌకర్యాల విషయంలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి ఉచిత ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు డిఈఓ శైలజ తెలిపారు. మనకు రేపు మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ ఉదయం 9:30 నుంచి 12:45 వరకు జరుగుతుంది. మొత్తం 460 స్కూళ్ళ నుంచి రెగ్యులర్ వాళ్ళు 27,366 మంది, అలాగే ప్రైవేట్ క్యాండిడేట్లు 3,925 మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ ఎగ్జామ్ జిల్లా వ్యాప్తంగా 147 సెంటర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్కి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ అందరినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే ఎగ్జామ్ సెంటర్స్లో కూడా డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి ఎగ్జామ్ సెంటర్లోనూ ఏఎన్ఎంలు, ఏదైనా సమ్మర్ కదా పిల్లలకి ఏదైనా అత్యవసరమైనా కూడా ఏఎన్ఎంలు ఉంటారు. అట్లాగే సెక్యూరిటీ కోసం పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జామ్కి అయితే 9:30కి ఎగ్జాము. సో పిల్లల్ని 1 అవర్ ముందు నుంచే 8:30 నుంచే పిల్లల్ని అలో చేస్తారు. కాబట్టి పిల్లలందరూ కూడా 8:30కంతా సెంటర్స్కి చేరుకుంటే లోపలికి అలో చేస్తారు. అట్లాగే వాళ్ళకి ఇవ్వవలసిన ఓఎంఆర్ కాపీ ఇవ్వటం జరుగుతుంది. అందులో అన్ని బబుల్ చేయడం అవన్నీ ఉంటాయి. వాళ్ళదా కదా చెక్ చేసుకోవడము, మెయిన్ ఆన్సర్ షీట్ ఇవ్వడం అవన్నీ కూడా జరుగుతాయి. పిల్లలు ఎవరు అందరు కూడా ఎగ్జామ్ రాయడానికి ప్యాడ్, పెన్ను, పెన్సిల్, ఎరేజర్ ఇవి మాత్రమే తీసుకెళ్ళాలి. ఎటువంటి క్యాలిక్యులేటర్స్ కానీ ఈ డిజిటల్ వాచెస్ అవి కూడా ఏవి కూడా తీసుకెళ్ళడానికి వీలేదు. ఎగ్జామ్ సెంటర్లో ముందే చెక్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఫర్బిడెన్ మెటీరియల్ కానీ ఏది తీసుకువెళ్ళడానికి వీలేదు. సెల్ ఫోన్స్ అయితే మొత్తం నిషేధం, అసలు నో సెల్ ఫోన్ ఏరియా. ఇన్విజిలేటర్స్ కానీ ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్స్ ఉండడానికి వీలేదు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిలకలూరిపేట వద్ద జరిగే ప్రజాగళం బహిరంగ సభకు తెనాలి, వేమూరు నియోజకవర్గాల నుండి భారీగా తరలి వెళ్లిన టీడీపీ, జనసేన శ్రేణులు. భార్యను హతమార్చిన భర్త, అమృతలూరు మండలం ఎడమూరు గ్రామంలో చోటు చేసుకున్న ఘటన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.